టెన్షన్ పెడుతుంది. కోవిడ్ వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుంది. దేశంలో కోవిడ్ కేసులు 4000 క్రాస్ చేశాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 4026కు చేరింది. ఇక వీటిలో అత్యధికంగా కేరళలోనే 1416 కేసులు నమోదయ్యాయి. ఇక ఆ తర్వాత మహారాష్ట్రలో 485, ఢిల్లీలో 436, గుజరాత్ 320, పశ్చిమ బెంగాల్ 287, కర్ణాటకలో 238, ఏపీలో 23, తెలంగాణలో 3 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇక కోవిడ్ మరణాల సంఖ్య 37కు చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 5 ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మళ్లీ కరోనా దాడి పుట్టిస్తుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, దేశంలో మరోసారి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. రోజు రోజుకు క్రమంగా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం 8 గంటలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం 4026 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. 2700 కేసులు డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరణాలు నిన్న 4 ఉంటే ఈరోజు 5 అయ్యాయి. 5 కోవిడ్ బారిన పడి మృతి చెందడం జరిగింది. అయితే కొత్త వేరియంట్ తోటి ప్రమాదం లేకపోయినప్పటికీ జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నప్పటికీ మరణాల సంఖ్య తగ్గకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది. కోవిడ్ వార్డ్స్ ను ఏర్పాటు చేయడము, అత్యవసరమైన మెడిసిన్స్ ని కూడా అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా కూడా ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయితే ఒకవైపు కోవిడ్ వేరియంట్ తోటి నష్టం లేదంటూ చెప్తున్నప్పటికీ కూడా 22 ఏళ్ల యువతి నిన్న ఢిల్లీలో చనిపోవడము కొంత కలవర పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే సహజంగా వృద్ధుల్లో కొంత రోగ నిరోధకత శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్లకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది చెప్తున్నప్పటికీ నిన్న 22 ఏళ్ల యువతి చనిపోవడంతో వేరియంట్ తోటి ప్రమాదం ఉందా లేదా అన్న సందేహాలు మాత్రం మరోసారి తలెత్తుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో కావచ్చు, ఇతర జన సమూహాలు ఉన్న ప్రాంతంలోకి ఖచ్చితంగా మాస్కులు పెట్టుకొని వెళ్లాలనేది కూడా కొంత సూచనలు చేస్తున్నారు. తరచుగా చేతులు కడుక్కోవాలి, కరచలనం చేయకూడదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే కొంత ఈ కేసులు తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం ఆరోగ్య శాఖ చెప్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి నిబంధనలు అయితే ఇప్పటికీ ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. కేసులు పెరుగుతున్నా అప్రమత్తం చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఇంతకుముందు గతంలో ఈ కోవిడ్ వెబ్సైట్ ఒకటి జనవరి వరకు ఉండేది. ఆ తర్వాత దాన్ని కొంత ఆపివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ వెబ్సైట్ ను కూడా ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసే దిశగా ఈ యొక్క వెబ్సైట్ అయితే ఇంకా అప్డేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. రోజు రోజుకు రాష్ట్రాల వారీగా కేసులు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా ఎప్పటికప్పుడు తాజాగా ఆ వెబ్సైట్ లో అప్డేట్ చేస్తున్నారు. మరణాల సంఖ్యకు సంబంధించి కావచ్చు, మరణించిన వారిలో గతంలో ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయన్న దానిపైన కూడా ఆ వెబ్సైట్ లో పొందుపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలను అప్రమత్తం చేస్తూనే కొంత ఈ యొక్క కోవిడ్ కేసులపైన మాత్రం దేశవ్యాప్తంగా కూడా కొంత కలవరం పెడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మరి రైట్ గోపి, అంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయి, అలాగే మరోవైపు కూడా మాన్సూన్ సీజన్ రాబోతుంది. ఈ నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ కూడా విజృంభిస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం అలాగే ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సూచనలు చేస్తుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ జ్వరాలు జబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క ఎండాకాలం నుంచి వర్షాకాలంకు సీజన్ మారే సమయంలో కొంతమందిలో ఈ యొక్క ఫ్లూ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది కోవిడా కాదా అన్నది కూడా పరీక్ష చేసి నిర్ధారించుకున్న తర్వాతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షలు చేయించుకోవాలనేది కూడా చెప్తూ ఉన్నారు. పరీక్షలు చేయించుకోకపోతే వ్యాధిని స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఒకవేళ మీకు ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక 3 రోజుల వరకు కూడా జలుబు, దగ్గు లాంటి జ్వరం లాంటిది ఉంటే కనుక ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. చేయించుకోవడంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేసులను ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక కేసులను స్ప్రెడ్ చేయకుండా మీరు కాపాడిన వాళ్ళు అవుతారనేది కూడా కొంత సూచనలు చేస్తున్నారు. అయితే 4026 యాక్టివ్ కేసులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా నమోదవడం జరిగింది. కేరళలోనే ప్రతిరోజు కూడా యాక్టివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఆయా రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కోవిడ్ వేరియంట్ కు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే స్వీయ నియంత్రణ మాత్రం పాటించాలని చెప్తుంది. రైట్, థాంక్యూ గోపి.